అపజయం అనేటువంటిది దరిదాపులలో తెలియనటువంటి పెద్దిరెడ్డికి ఇప్పుడు దాన్ని పరిచయం చేస్తున్నారు వన్ బై వన్. అది ప్రమాదకరమైనటువంటి సిచ్యుయేషన్ అనడానికి ఏమీ లేదు. రాజకీయ ఎత్తుగడల్లో డామినేటెడ్ రోల్ పోషించిన పెద్దిరెడ్డికి ఇప్పుడు ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. తన నియోజకవర్గంలో తనదే పట్టు, తన పక్కనున్న నియోజకవర్గాల్లో తనదే పట్టు. అలాంటి పెద్దిరెడ్డికి సొంత నియోజకవర్గంలో చెక్ పెట్టేటటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీ చేసింది. టీడీపీ ఇన్ఛార్జి చల్లాబాబు ఎవరైతే పెద్దిరెడ్డి మీదన ఓడిపోయినటువంటి చల్లాబాబు కీలకమైనటువంటి అడుగులు వేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పొంగనూరుకి సంబంధించినటువంటి ఏదైతే మున్సిపాలిటీ ఉందో అక్కడ చైర్మన్గా ఉన్నటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చైర్మన్. నేను ఇంతకుముందే చెప్పాను, స్థానిక సంస్థల మీద కన్ను వేస్తుంది రేపు పొద్దున్న తెలుగుదేశం అని. అక్కడ ప్రధానంగా 20 మంది కౌన్సిలర్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన 20 మంది కౌన్సిలర్లతో అలీం బాషా చైర్మన్ ఎవరైతే ఉన్నారో తను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పడం, వాళ్ళందరూ చల్లాబాబు సమక్షంలో టీడీపీలో చేరబోతున్నారు అన్నటువంటిది. మున్సిపల్ పీఠం అంటే మొత్తం 31 స్థానాలు అక్కడ పొంగనూరు మున్సిపాలిటీకి. దాంట్లో 31 మందిలో 20 మంది టీడీపీ వైపుకి వచ్చేస్తే ఆటోమేటిక్గా అవతల పని అయిపోయినట్టే. ఈ విధమైనటువంటి ఎత్తుగడ పెద్దిరెడ్డికి కూడా ఊహించింది. ఎందుకంటే తన మాట ఎలా అయితే అలాగా అనేటటువంటి స్టేజీలో అన్నటువంటి దశ నుంచి ఇప్పుడు బయటకు వెళ్ళిపోవడం అన్నటువంటిది సంచలనం సృష్టిస్తోంది.